హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఇలా సింపుల్గా చేసి పెట్టేశారనుకోండి, పొద్దున పాలకు బదులు ఇది ఇచ్చేస్తే ఎంతో బాగుంటుంది. వాళ్ళకి బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అయిపోయి ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పెద్దలకి అందరికీ హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసుకున్నాక అలాగే 1 టేబుల్ స్పూను బాదం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను కాజు వేసుకోవాలి. అలాగే నేను డేట్స్ తీసుకుంటున్నానండి. ఇవి 3 తీసుకుంటున్నాను. షుగర్ వేయకుండా స్వీట్ వీటితోనే వచ్చేస్తుంది కదా, అందుకని ఇలా వీటిని వాటి లోపల గింజలు తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా వేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇంకో 2 వేసుకోవచ్చు, 1 వేసుకోవచ్చు. నేనైతే 3 వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి పాలు పోసేసి మొత్తం ఒకసారి అంతా కలిపేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 45 to 1 hour పాటు నానబెట్టుకోవాలి. వీటిని పూర్తిగా నానినాక 1 hour తర్వాత చూడండి, ఓట్స్ బాదం పాలను అబ్జర్వ్ చేసుకొని తిక్కుగా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక అరటిపండు వేసుకుంటున్నాను. మీ దగ్గర అరటిపండు ఉంటే వేసుకోండి, లేదంటే యాపిల్ అయినా వేసుకోవచ్చు. ఏ ఫ్రూట్ అయినా సరే ఒక ఫ్రూట్ వేసుకుంటే స్వీట్నెస్ కూడా వస్తుంది. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూను సబ్జా గింజలు వేసుకోవాలి. ఇలా వేసుకొని నెక్స్ట్ మనం నానబెట్టుకుంది ఉంది కదా, ఈ మిక్చర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్నాక ఒక 1/2 కప్పు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా అవుతుంది థిక్నెస్గా. ఇప్పుడు దీంట్లోకి మరీ గట్టిగా ఉంటే కొంచెం పాలు యాడ్ చేసుకోండి. మనకు కరెక్ట్గా ఉంది కాబట్టి వేయని అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. పైన మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా గార్నిషింగ్గా చేసుకోవచ్చు. ఇలా తాగారనుకోండి పిల్లలకు కూడా ఎంతో హెల్దీ. కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.